జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత స్పీకర్కి వినతి పత్రం సమర్పించారు. ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పూలే 196వ జయంతిలోగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత స్పీకర్ను కోరారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్వల్ప అనారోగ్యంతో ఉన్న కారణంగా హైదర్గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కవిత పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిందని, ఆ హామీని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. అత్యధిక జనాభా ఉన్న బలహీన వర్గాలకు తెలంగాణలో సరైన న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఎమ్మెల్సీ కవిత వ్యక్తం చేశారు. జాగృతి సంస్థ జరిపిన పోరాటంతోనే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని కవిత పేర్కొన్నారు. భారతదేశంలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండాలనేటటువంటి అంశంతో ఇవాళ భారత్ జాగృతి తరఫున మన స్పీకర్ గారు సభాపతి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్లా అయితే ఆనాడు జాగృతి పోరాటాల ఆధారంగా అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసుకున్నాము, ఇప్పుడు ఖచ్చితంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని మరి అసెంబ్లీ ఆవరణలో పెట్టవలసిందిగా భారత్ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్ గారికి ఇచ్చినాం. తప్పకుండా ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల స్పీకర్ గారు ప్రభుత్వము స్పందించి ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం.